ఎండ్ గోల్డ్ బయర్స్, మీ కష్టాల్లో నమ్మకమైన మీ ఆత్మీయ నేస్తం. నమస్తే రమ్మగారు. నమస్తే జయ. రమ్మగారు, ఏదైనా ఒక మంచి కథ చెప్తారా? పూర్వమట ఒక అడవిలో ఓ రైతు ఉండేవాడు. 6-8 పిల్లలు పాప. పేద రైతు. ఎలాగోలాగా వాళ్ళు ఏం చేసేవాళ్ళు, ఆ దుంపలు ఈ దుంపలు తవ్వుకుని ఎలాగోలాగా అడవిలో కాలక్షేపం చేస్తూ ఉండేవాళ్ళు. ఒకనాడు ఏమైందట, ఒక ఎలుగుబంటి ఒకటి వచ్చిందట అక్కడికి. వచ్చి బోల్డ్ అన్ని మొక్కజొన్న కంకులు తెచ్చి ఆ రైతుకి ఇచ్చి, మీ పిల్లల్లో ఒక పిల్లని నాకు ఇవ్వు అని అడిగింది. అడిగితే అమ్మో పిల్లల్ని ఎలుగుబంటికి అప్పచెప్తారా అని కాదన్నాడు. ఊరుకుంది ఎలుగుబంటి, తెల్లటి ఎలుగుబంటి అది. మళ్ళీ కొన్ని రోజుల పైకి ఇన్ని దుంపలు పుచ్చుకొచ్చి అడిగింది. పిల్లలు ఆ ముందు తెచ్చిన మొక్కజొన్న కంకులన్నీ హాయిగా తినేశారు పిల్లలు. మరోసారి రెండోసారి కూడా చిలకడ దుంపలు అందరూ తినేశారు, కాదన్నారు. మూడోసారి టర్నిప్ దుంపలు తెచ్చింది ఎలుగుబంటి. మీ పిల్లల్లో ఒక పిల్లని నాకు ఇచ్చి పెళ్లి చెయ్యి అని అడిగింది. అడిగితే ఆ పిల్లల్లో ఒక ఆఖరి పిల్లంది, కల్పవల్లి దాని పేరు. ఆ పిల్ల అన్నది, పాప నాన్న ప్రతిసారి ఇది ఎలుగుబంటి వస్తువులు తెచ్చిస్తుంటే తినేస్తున్నాము, నన్ను ఇచ్చేయి నాన్న, పర్వాలేదు నేను ఎలుగుబంటితో వెళ్ళిపోతాను అని అన్నది. అనేసరికి వాళ్ళ తండ్రి కొంచెం బాధపడ్డాడు. సరే ఓ పిల్ల తగ్గినట్టే, సరే ఎలుగుబంటికి అప్పచెప్పాడు. ఇదిగో మా పిల్ల, నువ్వు దీన్ని పెళ్లి చేసుకో కావాలంటే అని ఓ 13 ఏళ్ల పిల్లని, ఆఖరి పిల్లని అప్పచెప్పాడు. ఈ ఎలుగుబంటి ఏం చేసింది, ఆ పిల్లని ఎత్తి భుజాల మీద కూర్చోబెట్టుకుని తీసుకుపోయింది. ఎక్కడికో వెళ్ళింది, అడవి లోపలికి వెళ్ళిపోయింది. వెళ్ళిపోయాక ఏం చేసింది, ఒక గంట ఇచ్చింది. ఈ గంట వాయించు, నీకేం కావాలంటే అది వస్తుంది అంటే ఆ పిల్ల ఏం చేసింది, గంట వాయిస్తూ ఏమనుకుంది, ఇక్కడ పడుకోవాలి, పడుకోవటానికి ఏదైనా వీలుగా ఉంటే బాగుండు అనుకుంది. అక్కడ ఒక మేడ లాంటిది ఏర్పడింది, అందులో ఒక గది. పిల్లెళ్ళి గదిలో కూర్చుంది. హాయిగా ఉంది, వెచ్చగా. అడవిలో చల్లగా ఉంటుంది కదా, లోపలికి వెళ్తే వెచ్చగా ఉంది. ఏమైనా తినడానికి ఉంటే బాగుండు అని గంట వాయించింది. తిండి వచ్చేసింది, మంచం వచ్చింది, బట్టలు వచ్చినాయి, అన్నీ వచ్చేసినాయి సామాన్లు. అది ఒక పెద్ద భవనంలాగా ఉంది. పిల్ల లోపలికి వెళ్ళి అంతా చూస్తే అవన్నీ బంగారపు తలుపులు, వెండి బల్లలు, ఎన్నున్నాయో అందులో. శుభ్రంగా తింటుంది. పిల్ల హాయిగా తిని సుఖంగా పడుకుంది. దానికి తెల్లవారుజామున పడుకున్న ఒక 1-2 గంటలకు ఏమనిపించింది, పక్క గదిలో కూడా ఎవరో వచ్చి పడుకున్నారు. వాళ్ళు మంచం వైపుకి నడుస్తున్నట్టు, మంచం మీద పడుకున్నట్టు తెలిసింది దానికి, పిల్లకి. కాకపోతే పగలల్లా అడవిలో ఈ ఎలుగుబంటి మీద కూర్చుని వచ్చిన దిగులు కూడా ఉంది, నిద్రపోయింది. పొద్దున్న లేచి చూస్తే పొద్దున ఎవ్వరు లేరు. అదంతా పెద్ద బిల్డింగు, బంగారపు తలుపులు, వెండి బల్లలు, గందరగోళంగా గిన్నెలు చెంబులు చాలా ఉన్నాయి. పిల్ల గంట వాయిస్తే దానికి కావాల్సిన తిండి వస్తుంది, ఏదైనా ఆడుకునేందుకు సాధనాలు వస్తాయి, ఉయ్యాలు వచ్చింది, తిరుగుతూ ఉండేది. ఎలుగుబంటి కనపడేది అప్పుడప్పుడు. రాత్రిపూట ఎవరో వచ్చి పడుకుంటున్నారు, వాళ్ళు ఎవరో ఈ పిల్లకి తెలియదు, కల్పవల్లికి. అట్లా రోజులు గడిచిపోయినాయి, చాలా రోజులు. ఎలుగుబంటి వచ్చినప్పుడల్లా ఈ పిల్ల ఏం చేసింది, ఎలుగుబంటి జుట్టు దువ్వి, తలకాయ దువ్వి దగ్గర కూర్చునేది. పిల్లమ్మని మూతి నల్లగా పెట్టుకుని ఉండేది. ఎలుగుబంటి, ఎందుకు, నీకు ఏమన్నా అన్నారా, నీకు భయం వేస్తుందా, నువ్వు ఉండలేకపోతున్నావా అలా అడిగితే, కాదు, నేను ఒక్కదాన్నే బోరు కొడుతుంది, నాకు ఎవ్వరు లేరు, మాట్లాడేందుకు మనుషులు లేరు, బోల్డు బొమ్మలు ఉన్నాయి, తిండుంది, ఆ గదిలోకి ఈ గదిలోకి తిరుగుతున్నా, మంచి మంచి బట్టలు వేసుకుంటున్నా, బాగానే ఉంది, రాత్రిపూట ఎవరో వచ్చి పడుకుంటున్నారు, నీకు తెలుసా అని అడిగింది. ఎలుగుబంటి మాట్లాడలే. అవన్నీ అడగద్దు, అవన్నీ మాట్లాడకూడదు, నీ దారి నువ్వు ఉండని చెప్పింది. పాప మంచిది, ఎలుగుబంటి కేకలేలా. కొన్ని రోజులు ఇట్లా గడిచినాయి. ఒకనాటి రాత్రి పిల్ల ఏమనుకుందంటే, ఇవాళ చూడాలి ఎవరొచ్చారు అని అనుకుంది. కానీ నిద్రపోయింది. అట్లా 2 రోజులు 3 రోజులు 4 రోజులు అయ్యాక, ఇవాళ ఏమైనా సరే వెళ్ళి చూడాలని ఈ గదిలో నుంచి ఒక కొవ్వొత్తి వెలిగించి పట్టుకుని వెళ్ళి పక్క గదిలోకి వెళ్ళింది. ఆ పక్క గదిలో ఈ అమ్మాయి గదిలో ఉన్నట్టుగానే ఉన్న మంచంలాగా ఒక మంచం ఉండి, ఆ మంచం మీద ఒక తెల్లగా పొడుగ్గా ఉన్న రాకుమారుడు ఒకడు నిద్రపోతున్నాడు. పిల్ల ఆశ్చర్యపోయింది. ఎన్ని రోజులైందో మనిషిని చూసి. తనకు అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు ఉన్నారు కానీ ఇంత చక్కగా ఉన్నవాళ్ళు లేరు. తర్వాత ఇతను ఎవరో యువకుడు. పిల్ల కొంచెం 14 ఏళ్ళది కదా, మగ పిల్లవాడిని చూస్తే కలిగే సంచలనం కలిగింది పిల్లలో. సరే ఏం చేసింది, ఆ క్యాండిల్ పుచ్చుకున్నట దగ్గరికి వెళ్ళిన తర్వాత బుగ్గ మీద ముద్దు పెట్టుకుంది. ఈ అమ్మాయి వంగినప్పుడు ఈ క్యాండిల్ కొవ్వొత్తి నుంచి 3 చుక్కల అబ్బాయి అంగీ మీద పడి మరకలు పడ్డాయి. తటాలనే నిద్ర లేచాడు.
అయ్యో ఎంత పని చేశావు, ఇంకా కొద్ది రోజులు ఓపిక పడితే ఈ శాపం తీరిపోయేది కదా, ఇన్ని రోజులు నీ మంచితనం వృధా అయిపోయిందే, ఒక్క 10 రోజులు ఆగితే ఈ శాప విమోచనం అయిపోయింది. ఇప్పుడు నేను చచ్చినట్టు ఆ మూరెడి ముక్కు రాక్షసుని పెళ్లి చేసేసుకోవాలి. సూర్యుడికి తూర్పున చంద్రుడికి పడమటన ఉన్న భవనానికి వెళ్ళిపోవాలి. అది తప్పించుకోవటానికే నేను నిన్ను తీసుకొచ్చాను, నువ్వేమో ఇంత పని చేశావు అన్నాడు. ఈ పిల్ల ఏడుపు మొహం పెట్టింది. ఇంతలో తెల్లవారింది. భవనం మొత్తం పోయింది. అమ్మాయి అడిగింది, ఎలాగా నేను నిన్ను రక్షించుకుంటాను అంటే, నాకు తెలీదు, నేను ఎక్కడికి వెళ్తానో నాకు తెలీదు, ఆ దారి నాకు తెలీదు, నాకు తెలిసిందల్లా సూర్యుడికి తూర్పున చంద్రుడికి పడమటన ఉన్న భవనం అది, అక్కడ మూరెడి ముక్కున్న ఒక రాక్షసు ఉంటుంది, ఆ రాక్షసుని పెళ్లి చేసుకోవాలి అంతే. తెల్లారేసరికల్లా భవనం మాయమైపోయింది. రాజకుమారుడు లేడు, ఎలుగుబంటి లేదు, ఏమీ లేవు అక్కడ. ఈ పిల్ల వచ్చినప్పుడు ఉన్న చింకి గుడ్డలతోటి మిగిలిపోయింది. వచ్చినప్పుడు మామూలు బట్టలతో వచ్చిందిగా, అంతే. పిల్ల ఏడుస్తూ నుంచింది. గంట కూడా లేదు. అంతకుముందు గంట కొడితే వచ్చేవి, గంట ఏది ఇప్పుడు? సరే, ఈ అమ్మాయి ఏం చేసింది, ఇంటికి నడవకుండా వెళ్ళటం మొదలుపెట్టింది. ఎటో అడవిలో నడుస్తుంటే ఒక ముసీలి మామ, ఒక ఆవిడ ఒక గుడిసి ముందు వాకిట్లో కూర్చుని ఒక బంగారపు బత్తాయి పండు ఎగరేసి ఆడుకుంటుంది. అప్పుడు ఈ అమ్మాయి పోయి మన కల్పవల్లి అడిగింది, మామ సూర్యుడికి తూర్పున చంద్రుడికి పడమటన ఉండే భవనం ఎక్కడుందో నీకు తెలుసా అని అడిగింది. అడిగితే ముసలమ్మంది, నాకు అది తెలీదు, ఉత్తరపు గాలి ఇటు నుంచి వెళ్తుంది, ఉత్తరపు గాలిని అడుగు, ఇంకా నువ్వు ముందుకెళ్తే కనుక మా అక్కయ్య ఉంటుంది, మా అక్కయ్యకి ఏమన్నా తెలిసేమో, ఇదిగో ఈ బంగార పండు తీసుకో అని ఆ బత్తాయి పండు చేతిలో పెట్టింది. ఆ పిల్ల ఆ బత్తాయి పండు ఆ లంగాజకి ఒక జేబు లాంటిది అందులో పడేసుకుని నడవటం మొదలుపెట్టింది. వెళ్ళగా ఒక పూరి గుడిసి ముందు ఒక ముసలావిడ బంగారపు దువ్వెనతో తలకాయ దువ్వుకుంటుంది. ఈ పిల్ల పోయి అడిగితే ఆవిడ కూడా, నాకు ఆ భవనం ఎక్కడుందో తెలీదు, తూర్పు గాలి, ఉత్తరపు గాలి, పడమటి గాలి గాలులు ఉంటాయి, వాళ్ళల్లో ఎవరినైనా అడిగితే వాళ్ళు చూస్తారు అని, ఇగో ఈ దువ్వెన తీసుకో, ఏదో ఒకటి అడిగావు, సహాయం చేయలేకపోయా, ఇదైనా తీసుకోమని బంగారు దువ్వెన చేతిలో పెట్టింది. పిల్ల దువ్వెననిట్ట తల్లో గుచ్చుకుని ఇంకా పోయింది ముందుకి నడిచి. వెళ్ళగా ఇంకొక ముసలావిడ కనపడింది. మా అక్కయ్య కనపడుతుందని వీళ్ళిద్దరూ చెప్పారు. ఈవిడ బంగారపు కదురుతోటి నూలు వడుకుతోంది. నూలు వడుకుతారు కదా, దాన్ని ఇట్లా చిక్కు తీస్తూ తెస్తారు కదా. ఆవిడేం చెప్పిందంటే, ఇప్పుడు పడమటి గాలి వస్తాడు ఇక్కడికి, అతనికి చెప్తాను, అతని మీద ఎక్కి వెళ్ళు, నీకేమైనా చూపిస్తాడు. ఈ కదురు తీసుకొని ఆ బంగారపు కదురు ఈ అమ్మాయి చేతిలో పెట్టింది. ఆ కదురుని ఇట్లాగా చొక్కాకి ఓ పక్కన గుచ్చుకుని నడవటం మొదలుపెట్టింది. అక్కడికి ఆ పడమటి గాలి తిరుగుతూ వస్తుంటే ఈ అమ్మాయి అడిగింది, నీకు తెలుసా సూర్యుడికి తూర్పు చంద్రుడికి పడమరలో ఉన్న భవనం ఎక్కడుందో అక్కడ మూరెడి ముక్కు రాక్షసు ఉంటుందిట, అక్కడికి నన్ను తీసుకెళ్తావా అంటే, నేను అటువైపు ఎప్పుడూ వెళ్ళలేదు, నాకు తెలీదు, కానీ కొంత దూరం తీసుకెళ్తానని ఆ పడమటి గాలి, తర్వాత ఉత్తరపు గాలి, తర్వాత దక్షిణపు గాలి, వరుసగా 3 గాలులు తీసుకెళ్ళి ఈ తూర్పు గాలికి వదిలిపెట్టాను. ఆ తూర్పు గాలి ఆయన్ని అడిగింది. ఆయన చాలా కోపిష్టివాడు, తూర్పు గాలి వాడు వేడిగా కూడా ఉంటాడు. ఆయన ఏమన్నాడంటే, నేను అసలు కిందెత్తునే వెళ్తా, పై ఎత్తుకు నేను ఎప్పుడు వెళ్ళలా, కానీ నువ్వు చెప్పే దిక్కు నాకు తెలుసు, ఎవరో చెప్పారు అక్కడ ఒక భవనం ఉందని, సరే నువ్వు నా మీద ఎక్కు, వేడిగా ఉంటుంది, నువ్వు భయపడబోక, నేను నిన్ను తీసుకెళ్తానని తూర్పు గాలి తన మీద ఎక్కించుకుని ఈ కల్పవల్లిని తీసుకెళ్తే సముద్రాలు అవి దాటి, సముద్రపు నీళ్లు కూడా కాళ్ళకి తగులుతూ ఉండగానే మోసుపోయి చివరికి సముద్రం దాటాక నేల వచ్చింది. ఆ నేల మీద దింపాడు. అక్కడ ఒక పెద్ద భవనం ఉంది. అప్పుడు ఈ అమ్మాయి ఏమనుకుంది, ఓహో ఇది అయ్యి ఉండాలి. ఈ తూర్పు గాలి కూడా ఏం చెప్పాడంటే, నువ్వు చెప్పిన దిక్కైతే ఇదే, ఇక్కడ ఎవరో ఉన్నారు, నీ ప్రయత్నం నువ్వు చేసుకో, నేను నీకు ఇంకా సహాయం చేయలేను అని వదిలిపెట్టేశాను. ఈ అమ్మాయి మెల్లిగా పోయి ఆ భవనం ముందు నుంచుంది. భవనం ముందు నుంచుంటే ఎవ్వరూ లేరు బయట. లోపల ఏవో పనులు అవుతున్నాయి, ఏవో చేస్తున్నారు ఆ భవనం లోపల. ఈ అమ్మాయి నుంచుని తర్వాత గుర్తొచ్చింది, బంగారు బత్తాయి పండు ఉందిగా, ఆ బత్తాయి పండుని ఇట్లా ఎగరేసి ఆడుకోవటం మొదలుపెట్టింది. అక్కడ కూర్చుని ఎండలో లోపల నుంచి ఒక ముసలిది వచ్చింది.
ఇంత పొడుగ్గా ఉంది ముక్కు. ఎవరు ఏమిటి అని అడిగి నీ చేతిలో ఉన్న పండిచ్చి నీకు సహాయం చేస్తాను. ఈ అమ్మాయి ఏమందంటే నాకు రాకుమారుడు కావాలి, నా దగ్గర నుంచి వచ్చేసాడు అంటే నీతో వస్తే నువ్వు తీసుకెళ్ళని చెప్పింది ముసలిది. రాకుమారుడు లేచి వస్తే తీసుకెళ్ళిపో, బత్తాయి పండు ఇచ్చేయమని బత్తాయి పండు తీసుకుంది. కానీ ఏం చేసింది, లోపలికి వెళ్ళి రాకుమారుడికి నిద్ర మందుని ఆహారంలో కల్పించేసింది. రాకుమారుడు రాత్రిపూట రోజు లేచి బయటకు వస్తాడు. బయటకు వస్తే ఈ అమ్మాయి తీసుకెళ్ళిపోవచ్చు, వాడిని బయటికి రానివ్వకుండా నిద్రపోయేలాగా చేసేసింది ఆ ముసలిది. వాడు నిద్రపోతున్నాడు. అయిపోయింది, ఒక రోజు గడిచిపోయింది. రెండో రోజు పొద్దునే ఈ పిల్ల ఏం చేసింది, ఈ బంగారపు దువ్వెన తీసి తలకాయ దూకుంటుంది. మళ్ళీ ఆ మూరెని ముక్కున్న ముసలి రాకాసి వచ్చింది బయటికి. అబ్బో ఎంత బాగుందో దువ్వెన, నాకు ఇస్తావా అని. నేను ఈ దువ్వెన ఊరికే అమ్మను, నాకు రాజకుమారుని ఇస్తేనే అమ్ముతానంది పిల్ల. అయితే ఆవిడేమంది, ఆ ముసలి రాక్షసి, రాజకుమారుడు బయటకు వస్తే తీసుకుపో అని చెప్పి 3 దువ్వెన కూడా తీసేసుకుంది. రెండో రోజు కూడా రాకుమారుడు రాల. అయితే ఆ భవనంలో కొంతమంది పనిచేసే వాళ్ళు ఉన్నారు, పొట్టి మరిగుజ్జు వాళ్ళు. వాళ్ళందరూ బయటికి లోపలికి తిరుగుతూ ఈ పిల్లని చూస్తున్నారు. ఆ అమ్మాయి ఈ కుర్రాడి కోసం వచ్చిందని వాళ్ళకి తెలుసు. వాళ్ళు పోయి ఏం చెప్పారంటే, నువ్వు ఈ అమ్మాయి ముసలి రాకాసిని పెళ్లి చేసుకోవాలి, తప్పించుకోవడానికి 1 ఏడాది పాటు ప్రయత్నం చేసావు, భూమిలోకల్లోకి వెళ్ళావు, మళ్ళీ వచ్చేసి దొరికిపోయావు. నీకోసం ఒక పిల్ల వచ్చింది, అది వాకిట్లో కూర్చుంది, ఇది నిన్ను నిద్రపోనివ్వకుండా ముసలమ్మ నిన్ను నిద్రపోయేలాగా చేసి నిన్ను బయటికి వెళ్ళనివ్వట్లేదు, కాబట్టి ఆహారం తినద్దు, నువ్వు సాయంత్రం అయ్యేసరికి ఆకలిస్తుంది, తినేస్తున్నావు, తింటే నిద్రపోతావు అని చెప్పేసరికి వాళ్ళ కుర్రాడు ఏం చేశాడు, ఆ రాకాసి ఇచ్చిన భోజనాన్ని కామ్గా పక్కకు పెట్టేశాడు. తినలా, నిద్రపోయినట్టు నటించాడు. ముసలి రాకాసి ఎక్కడికో తిరగడానికి వెళ్ళిపోయి ఈ కుర్రాడు లేచి బయటకు వచ్చి ఆ కాల్పవల్లిని చూసేసరికి వాళ్ళు పరిగెత్తుకుంటూ వెళ్ళాడు. ఎట్ట వచ్చావు ఇంత దూరం నువ్వు అన్నాడు. ఏవో ప్రయత్నాలు చేసుకుంటూ వచ్చాను, కానీ నీ 2 రోజుల నుంచి నేను ఇక్కడే ఉన్నా, నువ్వు బయటికి రావట్లేదు అంటే ఇతను అన్నాడు, కాదు రేపు 1 రోజు గడిస్తే ఈ శాపం తీరిపోతుంది, రేపొద్దున నేను ప్రయత్నం చేస్తా, ఆ రాకాసిని అవమానిస్తాను కూడా, కాబట్టి నువ్వు ఇక్కడే ఉండి ఎక్కడికి వెళ్ళబోక అని చెప్పి లోపలికి వెళ్ళిపోయాడు. మర్నాడు ఈ రాకాసి వచ్చింది. మళ్ళీ ఈ పిల్ల ఏం చేస్తుంది, వేణి బంగారు కదురు ఉందిగా, ఆ కదురు తీసి చిక్కుగా ఉన్న దారాలని తీస్తుంటే ఆ రాకాసి మళ్ళీ అడిగింది, అది నాకు ఇచ్చేసేయి, నీకు రాకుమారుని ఇస్తాను అని. ఈ అమ్మాయి ఏమందంటే, నేను నీకు 2 ఇచ్చా, నువ్వు 2 సార్లు ఇవ్వలేదు, ఇక నేను నీకు ఈ వస్తువు ఇవ్వను, ఈ కదురుని నేనే ఎట్టు పెట్టుకుంటాను, నేను నీకు ఇవ్వను అన్నది. అనేసరికల్ ముసలి రాకాసి గట్టిగా అరిచి కేకలు పెట్టింది. అయితే మా వాకిట్లో నుంచొద్దు, నువ్వు వెళ్ళిపోమని. అనేసరికల్లా ఎందుకు, నీ పెళ్ళిటి కదా, నీ పెళ్ళింటికి ఇంట్లో భోజనం చేసి వెళ్తాను నేను అనేసరికల్లా సరదా వచ్చింది ముసలి రాకాసికి. సరేనన్నది. లోపలికి వెళ్ళింది, రాకుమారుడితో చెప్పింది, 3 రోజులు గడిచిపోయినాయి, అయిపోయింది నీ గడువు, రేపొద్దునే నీకు నాకు పెళ్ళి అనేసరికల్లా రాకుమారుడు అన్నాడు, అట్లాగే నువ్వు అన్నీ బాగా అలంకారం చేసుకో, నేను ఎవరిని పెళ్లి చేసుకుంటానంటే నాకు ఒక పరీక్ష ఉంది, నా పరీక్ష ఎవరు పూర్తి చేస్తారో వాళ్ళనే పెళ్లి చేసుకుంటాను అనేసరికి రాకాసి అంది, నీకు ఏది కావాలంటే అది చేస్తాను, నేను ప్రపంచంలో ఎక్కడా లేని వస్తువులన్నీ నా దగ్గర ఉంటాయి, నాకు అన్ని మాయలు మంత్రాలు తెలుసు, నిన్ను ఎలుగుబంటిగా చేసి ఉంచాను బోల్డెన్ రోజులు, నువ్వు ఎలుగుబంటిగా ఉన్నప్పుడు నీకు ఏది కావాలంటే అది తెచ్చిపెట్టా, ఏదైనా చేస్తానంటే. ఇవి కుర్రాడు ఏమన్నాడు, నా చొక్కా మీద 3 మరకలు ఉన్నాయి, ఈ 3 మరకలు పోగొట్టు నేను పెళ్లి చేసుకుంటాను అన్నాడు. అవి ఏం మరకలు, ఈ కల్పవల్లి అబ్బాయిని ముద్దు పెట్టుకుంటున్నప్పుడు పడిన మైనం మరకలు, అవి క్యాండిల్ మరకలు పడ్డాయి కదా. ఈ రాకాసి వాటిని ఇట్లా ట్రై చేసింది, మరక పెద్దదైంది, కుదరలేదు. ఆవిడేం చేసింది, వెంటనే పెద్దగా కేకలు పెట్టి బోళ్ళంత గుగ్గిలం వేసి బోళ్ళంతమంది రాక్షసుల్ని పిలిచింది. మాయం మంత్రం వాడకుండా ఈ చొక్కా ఉతికి ఈ మరకలు పోగొట్టండి. ఎంత ప్రయత్నం చేసినా చొక్కా అంతా మురికైపోయింది, కానీ ఆ మరకలు మాత్రం పోలేదు. రాకుమారుడు అన్నాడు, మరి ఇప్పుడు నువ్వు ఓడిపోయానని ఒప్పుకుంటున్నావంటే, అసలు ఎవడు పోగొట్టలేదు దీన్ని నేను పోట్టాడింది ముసలి రాకాసి. సరే పోగొట్టే వాళ్ళని పిలుస్తా, అప్పుడు నువ్వు నన్ను వదిలేస్తావా? సరే వదిలేస్తాను. అప్పుడు వీడు కల్పవల్లి ఎక్కడున్నావని కేకేస్తే బయట కూర్చున్న పిల్ల లోపలికి వచ్చింది. ఈ చొక్కా మీద మైనం మరకలు పడ్డాయి, వీటిని కాస్త పోగొడతావా అంటే పిల్ల సరే పోగొడతానని 5 నిమిషాల్లో ఉతికేసి శుభ్రంగా పోగొట్టేసింది. మైనం మరకలు ఎట్లా పోతాయి తెలియదు రమ్మగారు.
చల్లటి దాంతో రుద్దితే ఊడొచ్చేస్తాయి. ఐస్ క్యూబ్తో రుద్దితే పోతాయా? ఊడొచ్చేస్తాయి. ఓకే. మొత్తం మరకలు పోయినాయి. ఈ సందట్లో ఏమైంది, రాత్రి మెల్లిగా తెల్లారిపోయింది. రాత్రిపూట ఈ పెళ్ళి తెల్లారిపోయింది. వీళ్ళంతా ట్రై చేశారుగా మరకలు పోగొట్టడానికి. ఇంతలో ఏమైంది, కొంచెం అన్ని పక్కల నుంచి ఎండ రావటం మొదలెట్టింది. మామూలుగా ఎండవేళ ఆ రాకాశిస్తలు బయట వాకిట్లో నుంచోద్దు. ఎప్పుడైతే ఎండ రావటం మొదలుపెట్టింది, కుర్రాడు ఏం చేశాడు, చటుక్కున ఆ రాకాశని 2 చేతులతోటి ఇట్లా పట్టేసి గేట్లో నుంచి బయటికి తోసేశాడు ఎండలోకి. ఎండ పూర్తిగా తగిలేసరికల్లా భగ్గుమని మండిపోయి కాలిపోయింది. ఓహో. వెంటనే అక్కడున్న భవనము అన్నీ మాయమైపోయినాయి. కల్పవల్లి రాకుమారుడు ఇద్దరే మిగిలారు. అప్పుడు ఎట్లా వెళ్ళాలి ఇక్కడి నుంచి? సముద్రం అవతలు ఉన్నారు. అప్పుడు అమ్మాయి దగ్గర బంగారు కదురు ఉంది కదా, ఆ కదురుతోటి ఏం చేసింది, చిక్కు తీసి ఆ కదురుతోటి దారాలన్నిటినీ చిక్కు తీసి గాలికి ఇట్లా వదిలిపెట్టింది. వదిలేసరికల్లా తూర్పు గాలి వస్తుంది కదా, ఆ గాలికి ఎప్పుడైతే ఎగిరినాయో ఆ దారాలన్నీ ఎగురుతూ ఉండేసరికల్లా తూర్పు గాలి ఎవరో నన్ను పిలుస్తున్నారని వచ్చి నిలబడ్డాడు అక్కడ. ఈ అమ్మాయి కల్పవల్లి అడిగింది, మమ్మల్ని మళ్ళీ అడవిలో దింపుతావా? నువ్వంటే సరే దింపుతానని రాకుమారుణ్ణి ఈ కల్పవల్లిని ఇద్దరిని తీసుకుపోయి ఆ అడవిలో, ఏ అడవిలో అయితే మొట్టమొదట ఈ అమ్మాయి తిరుగుతూ ఉందో అక్కడ వదిలిపెట్టేశాడు. ఈ అమ్మాయి ఆ కదురు అక్కడ కనపడిన ముసలావిడ చేతిలో పెట్టింది. ఆ ముసలావిడ వెంటనే ఏం చెప్పిందంటే, ఈ దేశపు రాకుమారుడే ఈ అబ్బాయి, ఏదో శాపానికి గురయ్యి ఆ ముసలి రాకాసిని పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది. మీరు రాజుగారి దగ్గరికి వెళ్ళిపోదురు కానీ నేను వాళ్ళకి కబురు చేస్తానని రాజుకి కబురు చేసింది. రాజు వెంటనే మంది మార్బలంతో వచ్చి తన కొడుకుని కల్పవల్లి తాలూకు కుటుంబం మొత్తాన్ని తన రాజ్యానికి ఎడవించి తీసుకెళ్ళిపోయాడు. హాయిగా రాజుగారింటికి వెళ్ళిపోయి రైతు కుటుంబము సుఖంగా ఉంది. కల్పవల్లి రాకుమారిని పెళ్లి చేసుకుని హాయిగా కథ కంచికి మనం ఇంటికి. చాలా బాగుంది రమ్మగారు. నమస్తే. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు. మార్నింగ్ తీసుకెళ్ళాడంటే కొట్టి పడేస్తాడు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరంట కదా? నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.